శ్రీముఖి అయితే ఇంకో వీడియో చూడండి, మస్తు ఓవర్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఎక్స్ కి కాల్ చేసి బ్రేకప్ లో తప్పంతా నాదే, నువ్వు లేకుండా నేను ఉండలేను, ఇంకొక ఛాన్స్ ఈ లైఫ్ లోకి వాళ్ళని ఇన్వైట్ చేయాలి. Hello. Hi, Stop. I want you back in my life. చూసినారు కదా వీడియో అయితే. ఇప్పుడు శ్రీముఖికి మనం ఛాలెంజ్ ఇద్దాం. ఏంటంటే శ్రీముఖి, నువ్వు ఇంతకుముందు ఎంతమంది అయితే లవర్స్ ఉన్నారో నీకు, నీ ఎక్స్లు ఎంతమంది ఉన్నారో ప్రజెంట్ ఎక్స్ పాస్ట్ అంతా కలిపి నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ మీరు నా లైఫ్లో కావాలని చెప్పి నువ్వు వాళ్ళకి ఫోన్ చేయి. అక్కడ నువ్వు ఈ టాస్క్కి ఓకే నువ్వు చేసినావు అనుకో, ఎన్ని షో అయినా ఉండని, బిగ్ బాస్ షో ఉండని, ఇంకేదైనా షో ఉండని, ముందు కొత్త షోలు ఏమైనా వస్తే కూడా మేము నీకు పర్మిషన్ ఇస్తాం. డైరెక్ట్ నువ్వు ఏ షోలైనా యాంకరింగ్ చేసుకోవచ్చు, ఏ షోలైనా జడ్జ్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు తొక్కల బిగ్ బాస్ దగ్గర రానికనే వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పర్సనల్గా వాళ్ళని ఎమోషనల్గా డ్యామేజ్ చేస్తున్నావు కదా. సో ఇప్పుడు మేము కూడా నీకు ఛాలెంజ్ ఇస్తున్నాం. అయితే పబ్లిక్గా మీ యొక్క టీఆర్పీ రావాలన్నా, మీ షోకి లైక్స్ రావాలన్నా, మీ షోకి వ్యూవర్షిప్ పెరగాలన్నా కూడా పబ్లిక్గా మేము చూసినా ఏదన్నా అవుతుంది. సో ఇప్పుడు పబ్లిక్గా మేమే చెప్తున్నాం. నువ్వు ఫస్ట్ నీ ఎక్స్లాక్ ఫోన్ చేసి నీ ఎక్స్లాక్ నువ్వు చెప్పు, నువ్వు నా లైఫ్లోకి మళ్ళీ కావాలనుకున్నా, మళ్ళీ వస్తావు అని చెప్పి నువ్వు చెప్పు. అప్పుడు ఎమోషన్ అంటే ఏందో తెలుస్తుంది, ఎమోషనల్ బాధ ఏందో తెలుస్తుంది. అంటే ఇప్పుడు నాగార్జున సార్ మీకు మనం చెప్పిండా, వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోండి, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ అంతా బయటికి తీయండి, వాళ్ళ ఒక్కొక్కరి పర్సనల్ లైఫ్ బయటకు ఉంచండి అని చెప్పి నాగార్జున సార్ మనం చెప్పిండా అని అడుగుతున్నా. నాకు అర్థమైతే లేదు ఏంటంటే అక్కడ ఉన్న నలుగురు జడ్జిలకు ప్రతి ఒక్కరికి పాస్ట్ లైఫ్ అనేది ఉంటుంది, ఎక్స్ లైఫ్ అనేది ఉంటుంది కదా. ప్రతి ఒక్క నలుగురు ప్రతి ఒక్కరు అందరూ వాళ్ళ ఎక్స్లకు ఫోన్ చేసి అందరూ వాళ్ళ ఎక్స్లతో మాట్లాడాలి. ఇంకొక నువ్వు అనగా ఏమన్నాడు, మళ్ళీ గ్యాప్లో నవదీప్ గారు ఏమన్నాడు, ఇంకొక ఛాన్స్ అన్నాడు. నువ్వు కూడా నీ ఎక్స్కి ఫోన్ చేసి ఇంకొక ఛాన్స్ ఏమని అడుక్కోరా రే. బిగ్ బాస్ షో, అగ్ని పరీక్ష షో అనేది పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్లో కాకుండా రచ్చబండ షో అయిపోయింది. ఏది మన బతుకు జట్కా బండి లేదంటే రచ్చబండ షో అంటే ఇప్పుడు ఒక 4 గోడల మధ్యలో జరగాల్సింది అన్ని పబ్లిక్లో చూపిస్తారు కదా. ఈ రచ్చబండ షో అయిపోయింది బిగ్ బాస్, అగ్ని పరీక్ష, ఇవన్నీ తీసి పడేయాలి. ఓపెన్గా కూడా చెప్తున్నా సార్, నాగార్జున సార్ మీకు కూడా చెప్తున్నా, ఈ 4 జడ్జిలను తీసేసి ఇంకా మిగతా మంచోళ్ళను నన్ను పెడతారా, షో నడిపించుకోండి, పర్లేదు. టీఆర్పీ ఖచ్చితంగా ఇస్తాం, ఖచ్చితంగా పెరుగుతుంది. లేదు వీళ్ళని ఇట్లనే పెడతాం అండ్ బిగ్ బాస్ షో కూడా ఇట్లనే చేస్తాం, ఓపెన్ ఇట్లనే కావాలని ఇట్లనే చేస్తామంటే బిగ్ బాస్ ఎట్లా బ్యాన్ కాదో, బిగ్ బాస్ ఎట్లా బ్యాన్ చేయాలో, బిగ్ బాస్ గురించి ఎట్లా వీడియోలు చేయాలో అట్లా చేస్తాం. ఏడికైతే ఆడికంది ఎట్లా ఏం చేయాలో అట్లా చేస్తాం. చలో బాయ్, అందరు కామెంట్లో కొట్టు నేను కరెక్ట్ అయినా కాదా మాట్లాడింది. చలో చూసుకుందాం ఇప్పటి నుంచి.